మకర రాశి వారికి రెండవ స్థానంలో రాహు, తృతీయంలో శని భగవానుడు, అష్టమంలో కేతు సంచార స్థితి, సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహ సంచార స్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసము కాళభైరవ స్వామికి స్మరణ, దీపము, పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2లో ధనావాకు కుటుంబ స్థానంలో రాహు ఉండడం వలన ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది ఏ కాకుండా సంపాదన కన్నా ఆలోచన అధికంగా ఉంటుంది. వ్యసనాలకు గురి కాకుండా ఉండగలగాలి. ధనం దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. తృతీయంలో శని భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట, సంపూర్ణమైన విజయోత్సవాలు కలిగిన వారి మాట వినగలిగితే రాబోయే కాలం అంతా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. సప్తమంలో గురు సంచార స్థితి జలరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విద్య, ఉద్యోగ, ప్రమోషను, రాజసన్మానము, రాజయోగాలు వీళ్ళు సొంతం ఉన్నాయి. అష్టమంలో కేతు ఉండడం వల్ల